ఇక్కడ చూడండి, అష్టదిక్పాలు ఉంటాయి ఈ ప్రాంగణంలో. యాక్చువల్గా దిక్కొక దేవుడు పరిపాలన చేస్తూ ఉంటాడు. తూర్పుకి ఇంద్రుడు అతని వాహనం ఐరావతం ఏనుగండి, ఆగ్నేయునికి అగ్నిదేవుడు అతని వాహనం మేక, దక్షిణానికి యమధనుడు అతని వాహనం దున్నపోతు, నైరుతికి నివృత్తి అతని వాహనం మనిషి, పడమరకు వరుణుడు అతని వాహనం ముసలి, వాయువ్యానికి వాయువు అతని వాహనం జింక, ఉత్తరానికి కుబేరుడు అతని వాహనం పొట్టేలు, ఈశానానికి ఈశ్వరు అతని వాహనం నందీశ్వరుడు. మధ్యలో నటాస్వామి అండి. యాక్చువల్గా అన్ని దిక్కులు పరిపాలించేవాడు ఇక్కడ ఇంద్రుడు అండి. ఇక్కడ చూడండి, అమ్మవారి పేరు మహిషాసురమర్దిని అండి. యాక్చువల్గా శ్రీశైలం బ్రహ్మరాంబాదేవికి ఈ అమ్మవారికి రూపురేఖలు ఒకే విధంగా ఉంటాయండి. అంటే యాక్చువల్గా ఇక్కడ మహిషాసురమర్దిని అంటే మహిషాసుర రాజును చంపడకై లక్ష్మి, పార్వతి, సరస్వతి ముగ్గురు కలిసి ఒకే అమ్మవారిగా ఆద్భవించి మహిషాసుని రాజును చంపడం వల్ల మహిషాసురమర్దిని పేరుతుందండి. అష్టభుజి అమ్మవారిని కూడా పిలుస్తారు. ఇక్కడ యాక్చువల్గా అనుకున్న కోరికలు నెరవేరే ప్రత్యక్ష దైవమే పాపనాశిషు అని మనకి ఇక్కడ భక్తులు తెలియజేస్తూ ఉంటారు. చాలా మంది ఉదాహరణ ఈ క్షేత్రంలో చెప్పుకుంటూ పోతే ఈ స్వామి దర్శనం మన పాపాలు హరించకపోయినప్పుడే ఈ పాపనాశీశ్వర స్వామి దర్శనం కలుగుతుందండి. ఇది క్షేత్రాల యొక్క విశిష్టత. శివానుగ్రహ ప్రాప్తి శుభం.